Hey, hi. So I'm Kavya. Today we are going to discuss about after 10th. So after 10th అంటే బేసికలీ లైక్ గ్రూప్స్ ఉంటుంది కదా. సో దాని గురించి కాదు, లైక్ అది తర్వాత వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ గవర్నమెంట్ కాలేజెస్. సో హైదరాబాద్లో లైక్ 10th తర్వాత గవర్నమెంట్ కాలేజెస్ ఏవేవి ఉన్నాయి. సో ఈ వీడియో చివరిలో నేను కొన్ని టిప్స్ ఇస్తాను. లైక్ గవర్నమెంట్ కాలేజ్ చూస్ చేసుకుంటే నెక్స్ట్ మనం ఫర్దర్గా దాంతోపాటు ఇంకా ఏంటి మనం నేర్చుకుంటే బెస్ట్ అనేది. సో మనం ఫస్ట్ హైదరాబాద్లో ఉన్న టాప్ అని కాదు, లైక్ గవర్నమెంట్ కాలేజెస్ గురించి మాట్లాడుకుందాం. సో నాకు తెలిసి హైదరాబాద్లో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్ 3. ఫస్ట్ వన్ వచ్చేసి కూకట్పల్లి న్యూ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కూకట్పల్లిలో ఉంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి న్యూ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సేమ్ నాంపల్లి, బట్ అది నాంపల్లి కూకట్పల్లి. సెకండ్ వన్ నాంపల్లి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే అది కూడా సేమ్ జూనియర్ కాలేజే, అది సికింద్రాబాద్లో ఉంది. సో ఈ 3 అనేవి ఏంటంటే గవర్నమెంట్ కాలేజెస్, హైదరాబాద్లో ఉండే 3 గవర్నమెంట్ కాలేజెస్. సో ఆల్రెడీ అడ్మిషన్స్ స్టార్ట్ అయ్యాయి. సో గో అండ్ అప్లై. మనం అప్లై ఫామ్ ఫిల్ చేసి వాళ్ళకి ఇస్తే మనం లైక్ ఈ మంత్ 30 వరకు మనకి సీట్ వచ్చిందా లేదా, అలాట్ చేస్తారా లేదా అనేది మనము తెలుసుకుంటాము. అండ్ చూస్ ఎనీథింగ్, లైక్ ఏదైనా సరే మీరు చూస్ చేసుకోవచ్చు. సో లైక్ డిఫరెంట్ లైక్ కోర్సెస్ ఉన్నాయి. ఆఫ్టర్ 10th తర్వాత ఇంటర్ అనే కాదు, లైక్ డిఫరెంట్ పాత్స్ ఉంటాయి. మీరు కరెక్ట్ ఏమవ్వాలనుకుంటున్నారో అసలు దాని ప్రాసెస్ ఏంటి తెలుసుకున్న తర్వాతే మీరు గ్రూప్ అనేది చూస్ చేసుకోండి. ఒకటి ఈజీ ఉంది, పాస్ అయిపోవచ్చు, అది చూస్ చేసుకుంటామంటే ఇట్స్ టోటలీ రాంగ్. ఎందుకంటే ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఎంపీసీ తీసుకుంటే ఎంపీసీలోనే మ్యాథ్స్ వాళ్ళకి ఫిజిక్స్ టఫ్ ఉంటుంది. సిఈసీ చాలామంది ఈజీ అనుకొని దానికి చాలామంది వెళ్ళిపోతారు. బట్ నో, సిఈసీ అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే సివిక్స్, అకౌంట్స్ చాలా కష్టంగా ఉంటాయి వాళ్ళకి. సో చూస్ చేసుకోండి. ఎందులోనైనా సరే మనకు ఎండ్ ఆఫ్ ది డే కష్టపడితేనే రిజల్ట్ వచ్చింది. సో కష్టపడాలి కాబట్టి మీరు కరెక్ట్ పాత్ని చూస్ చేసుకొని వెళ్ళండి. సో ఈ ఇంటర్లో నెక్స్ట్ 10th తర్వాత ఆఫ్టర్ 10th మనకు ఉండే డిఫరెంట్ కోర్సెస్ గురించి మాట్లాడుకుందాం. అండ్ టిప్ అని చెప్పాను కదా. సో వైల్ యు ఆర్ చూసింగ్ గవర్నమెంట్ కాలేజెస్ చూస్ చేసుకుంటే నేను ఇచ్చే టిప్ ఏంటంటే, కాలేజీలో చేరిన నెక్స్ట్ కాలేజ్ అయిపోయిన తర్వాత మీరు ఆల్టర్నేటివ్గానే ఏదైనా ఒక కోర్స్లో జాయిన్ అవ్వండి. ఏదైనా మీన్స్ ఒక కమ్యూనికేషన్స్ కోర్స్లో జాయిన్ అవ్వండి. ఎందుకు చెప్తున్నా అంటే కమ్యూనికేషన్ ఈజ్ ద మస్ట్. వితౌట్ కమ్యూనికేషన్ ఇన్ దిస్ కాంపిటేటివ్ వరల్డ్ వీ కాంట్ డూ ఎనీథింగ్. ఎలా ఉందంటే కాంపిటీషన్ బయట, మీరు రెజ్యూమే మంచిగా ఏమంటారు మీకు వచ్చిన స్కిల్స్ అన్నీ పెట్టుకొని వెళ్ళిన ఎండ్ ఆఫ్ ద డే కమ్యూనికేషన్ ఎలా ఉంది, స్కిల్స్ ఎలా ఉన్నాయి అనేది మాత్రమే లెక్క. అండ్ నెక్స్ట్ వన్, మనకి ఎన్ని మార్క్స్ వచ్చినా, ఎంత మనం గెయిన్ చేసినా, ఎండ్ ఆఫ్ ద డే మనకి ఎంత నాలెడ్జ్ ఉంది, కమ్యూనికేషన్ వైజ్ మనం ఎంత స్ట్రాంగ్ అనేది మాత్రమే చూస్తారు. సో గవర్నమెంట్ కాలేజీలో అంటే మనం ఎక్కువ ఫీజు పే చేయాల్సిన అవసరం ఉండదు. సో మనం అమౌంట్ పే చేయాల్సి ఉండదు కాబట్టి. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్, మనం స్కాలర్షిప్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ లైక్ స్కాలర్షిప్కి ఎలా అప్లై చేయాలి, లేకపోతే ఏ కోర్సెస్ ఉంటాయి, ఆర్ ఎల్స్ ఎనీథింగ్ నాకు కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. సో ఐ విల్ లెట్ యూ నో. అండ్ టాప్ 3 గవర్నమెంట్ కాలేజెస్ అవి. అండ్ టిప్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్లో ఏదైనా కోర్స్ లేదంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. బిల్డ్ యువర్ స్కిల్స్ ఇప్పటి నుంచే బిల్డ్ చేసుకోండి. ఎందుకంటే దాదాపు నేను చూసింది లేదంటే నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటంటే, 10th వరకు తెలుగు మీడియంలో చదివి నెక్స్ట్ ఒకసారి ఇంగ్లీష్ మీడియంలోకి వచ్చిన తర్వాత ఇట్ ఈస్ వెరీ హార్డ్. మనకి చాలా కష్టమైపోతుంది అనమాట. అందరూ ఇంగ్లీష్లో మాట్లాడుతుంటారు, మనకి మాత్రం అవ్వదు అది. సో ఎవరికి ఏది రాదు,
టు బి హానెస్ట్ ఎవరికి ఏది రాదు. ఏదైనా సరే మనం నేర్చుకోవాలి. ఫ్రమ్ ది స్క్రాచ్ మనం నేర్చుకుంటేనే అది వచ్చుద్ది. సో డోంట్ బీ హెజిటేట్. ఎవరికి సంజాయిస్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎండ్ ఆఫ్ ద డే మీకు ఒక ఏజ్ వచ్చినాక మిమ్మల్ని అంటే ఎవరు చూడరు, మీరు నించోవాలి. సో ఫౌండేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోండి. సో ఏదైనా కమ్యూనికేషన్ దాంట్లో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్తోని చిన్న చిన్న వర్డ్స్ అయినా ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేయండి. ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ అనమాట. ఫర్దర్గా చిన్న చిన్న వర్డ్స్ మీరు ఇంగ్లీష్లో మాట్లాడినా సరే, ఆ తర్వాత మీరు ఒక్కొక్క లైన్ ఇంగ్లీష్లో మాట్లాడినా సరే మీకు అంత పెద్ద డీలేం ఉండదు, మాట్లాడేస్తారు. సో దిస్ ఇస్ ద స్టెప్. అండ్ కామెంట్ చేయండి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఏముంటాయి, అసలు ఏమేమి తీసుకోవచ్చు అనే దానిపైన. థ్యాంక్ యూ.